వెల్కమ్ టు కలర్స్ క్రియేషన్. ఈరోజు మనం స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2024 గవర్నమెంట్ జాబ్స్ గురించి డిస్కస్ చేద్దాం. స్టెనోగ్రాఫర్ 2006 స్టెనోగ్రాఫర్ పోస్టులు ఉన్నాయన్నట్టు. ఇక్కడ చూడండి, స్టెనోగ్రాఫర్ అనగానే ఇదేంటంటే వన్ టైప్ ఆఫ్ షార్ట్ కట్ మెథడ్ ఆఫ్ రైటింగ్ అండ్ టైపింగ్ అనొచ్చు. యాక్చువల్గా మీకు స్టెనోగ్రాఫర్ ఏంటంటే చాలా లెందీ వర్డ్స్ని, లెందీ లైన్స్ని చాలా షార్ట్ కట్లో కొన్ని సింబల్స్ ద్వారా వాళ్ళు చెప్తా ఉంటే, డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కోర్టులో కానీ, పెద్ద పెద్దగా ఏమంటారు గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, మెయిన్ మీటింగ్స్ ఏవైతే జరుగుతుందో అక్కడ ఏంటంటే చాలా షార్ట్ కట్లో లైన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 pages 5 pages మ్యాటర్ని ఒకటే పేజ్ లోపల వచ్చే విధంగా జస్ట్ ఒక సింబల్లో ఒక లైన్, మొత్తం ఒక లైన్ అంటే ఒక మినిమం ఒక 6-7 words వచ్చే విధంగా వాళ్ళు అక్కడ సింబల్స్ తోటి రాసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటారో రాసుకుంటారు. దాని తర్వాత ఆ సింబల్ని చూసుకుంటూ మళ్ళీ కంప్యూటర్లో కానీ టైప్ మెషిన్లో కానీ టైప్ చేస్తున్నట్టు. సో అప్పుడు టైప్ చేయగానే ఒరిజినల్ కంటెంట్ అనేది ఏదైతే మాట్లాడిండ్రో అది అనేది మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఫస్ట్ అయితే పెన్ తోటి ఒక పేపర్ మీద వాళ్ళు స్పీచ్ ఇస్తున్నప్పుడు కానీ, చెప్తున్నప్పుడు కానీ, కోర్టులో జడ్జ్ ఏదైనా చెప్తున్నప్పుడు కానీ షార్ట్కట్లో వీళ్ళు ఆ సింబల్స్ తోటి రాస్తారు. రాసిన తర్వాత దాన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తున్నట్టు డీటెయిల్డ్గా. ఓకే, సో అప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పారాగ్రాఫ్ ఉందనుకోండి, ఒక లైన్ ఉందనుకోండి, ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ అని ఉంది. సో ఇదైతే ఇట్లా ఒక లైన్ ఏదైతే అది తెలుగులో కావచ్చు, ఏదైనా లాంగ్వేజ్లో కావచ్చు. సో దాన్ని మనం అలా కన్వర్ట్ చేసిన తర్వాత, టైప్ చేసిన తర్వాత అది మనకు పర్ఫెక్ట్ ఫార్మేట్లో మనం చదివే విధంగా వస్తుంది. సో దాన్ని స్టెనోగ్రాఫర్ అని చెప్తారు. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అన్నట్టు. ఇది స్పెషల్లీ కోర్టులో కానీ, ఇంతకుముందు చెప్పినట్టు గవర్నమెంట్ పెద్ద పెద్ద ఆఫీస్లో మీటింగ్స్ జరుగుతున్నప్పుడు సో వాళ్ళు చెప్తున్నది రాసుకోవాల్సి వస్తుంది షార్ట్కట్లో. సో అలాంటి క్యాండిడేట్స్ కావాలన్నట్టు. సో ఇది గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అండ్ 2006 పోస్ట్స్ అయితే ఉంది. అండ్ ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేసిన స్టాఫ్ సెలెక్షన్ అన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసరికి పొజిషన్ వచ్చేసరికి స్టెనోగ్రాఫర్ పొజిషన్. ఓకేనా. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇదైతే గవర్నమెంట్కి సంబంధించిన ఆపర్చునిటీ, మిస్ చేయకండి, గవర్నమెంట్ జాబ్ ఇది. అండ్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, అనౌన్స్డ్ బై ది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. ఓకేనా. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 206 స్టెనోగ్రాఫర్ పోస్ట్ అయితే ఉంది. అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా. సో అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎంత ఉందంటే వాళ్ళు కంపల్సరీ 18 నుంచి 30 years లోపల ఉండాలని చెప్తున్నారు ఇక్కడ. అండ్ రిలాక్సేషన్ కూడా ఉంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా 5 years ఎవరైతే ఎస్సీ అండ్ ఎస్టీ ఉన్నారో వాళ్ళకి రిలాక్సేషన్ ఉంది. అండ్ 3 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకి ఉంది అన్నట్టు ఇక్కడ. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంది ఇక్కడ. ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేసరికి ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి కంపల్సరీ హ్యావ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పారు ఇక్కడ. 10th అని చెప్పలేదు. ఓకే. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ శాలరీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ క్యాండిడేట్ అనేది రిసీవ్ మంత్లీ 45,000 అని మెన్షన్ చేశారు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది జాబ్ అన్నట్టు. సో 45,000 అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, యూ కెన్ అప్లై ఫర్ దీస్ జాబ్స్ ఫ్రమ్ 26th July నుంచి 17th August వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. 17th August. అండ్ నో ఫీజ్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి ఫీజు ఎలాంటిది లేదు. అండ్ మిగతా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పే చేయాల్సి వస్తుంది డబ్బులు. ఎంత అంటే 100 rupees పే చేయాలన్నట్టు. ఓకే, వితౌట్ డిలే. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అది ఆన్లైన్ కావచ్చు, లేకపోతే ఆఫ్లైన్ అయినా కావచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే. సో గవర్నమెంట్ జాబ్ కాబట్టి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. అండ్ అక్టోబర్ లేకపోతే నవంబర్లో ఆ ఎగ్జామ్ అనేది ఉంటుంది అన్నట్టు. మరి ఎలా అప్లై చేయాలంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో విజిట్ చేయమని చెప్తున్నారు. టు అప్లై ఫర్ దీస్ గవర్నమెంట్ జాబ్స్ విజిట్ ది అఫీషియల్ వెబ్సైట్ కరెంట్లీ. ఓకే. ఫిల్ ఇన్ యువర్ డీటెయిల్స్
ఓకే, అండ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్. మీ అప్లికేషన్ని ఫిల్ చేసేసి సబ్మిట్ చేయమని చెప్తున్నారు. ఓకేనా. సిలబస్ డీటెయిల్స్ ఏంటంటే మీ అఫీషియల్ నోటిఫికేషన్లో సిలబస్ డీటెయిల్స్ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నట్టు, అండ్ దీనికి సంబంధించిన లింక్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఆ విధంగా మనకైతే ఇక్కడ గవర్నమెంట్ జాబ్ స్టెనోగ్రాఫర్కి సంబంధించిన గవర్నమెంట్ జాబ్ ఉంది. ఓకే, ఇంటర్మీడియట్ వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో మంచి గుడ్ ఆపర్చునిటీ అండ్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి సో ఇట్ ఈజ్ ఏ గుడ్ ఫ్యూచర్ ఫర్ క్యాండిడేట్స్. ఎవరికైతే జాబ్ దొరుకుతుందో వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ.